హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యోగి కోడ్స్ ఛానల్. మై నేమ్ ఇస్ యుగంధర్. ఈ ఛానల్ నేను తెలుగులో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అండ్ దిస్ ఈజ్ మై వెరీ ఫస్ట్ వీడియో. కొంచెం మీకు డిస్టర్బెన్స్ రావచ్చు, లైక్ ఇది ఒక 500 రూపీస్ మైక్ అండ్ ఒక ల్యాప్టాప్ క్యామ్ తప్ప ప్రస్తుతానికైతే నా దగ్గర ఏమీ లేదు. ఈ ఛానల్ మెయిన్ మోటో ఏంటి అంటే, అసలు మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ బేసిక్స్ కూడా తెలియవు, లేదా మీరు గ్రాడ్యుయేషన్లో ఉన్నారు, ఫైనల్ ఇయర్లో ఉన్నారు, లేదా రీసెంట్గా 10th పాస్ అయ్యారు, మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి ఏ ఐడియా లేదు, మీరు కరెక్ట్ ఛానల్లో ఉన్నారు. ఈ ఛానల్లో మనం బేసిక్స్ 0 నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మొత్తం నేర్చుకోబోతున్నాం విత్ ఫ్రెండ్లీ అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఎవ్రీ టాపిక్. ఎక్కడ ఏ టాపిక్ మిస్ అయినా మీరు నా కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయొచ్చు. లెట్స్ గెట్ టు ద మెయిన్ పాయింట్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? బేసిక్గా మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కమాండ్ లాంగ్వేజ్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే బేసిక్గా సాఫ్ట్వేర్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సాఫ్ట్వేర్ అంటే ఏదైనా అవ్వచ్చు, లైక్ www.facebook.com, www.myntra.com, ఎనీథింగ్. సో ఆ సాఫ్ట్వేర్స్ నేను క్రియేట్ చేయాలి అని అనుకుంటే నేను ప్రోగ్రామింగ్ చేయాలి. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చాలా ఉంటాయి అన్న. అసలు పైథాన్ అంటే ఏంటి, జావా అంటే ఏంటి, HTML అంటే ఏంటి, CSS అంటే ఏంటి, అసలు ఇవన్నీ ఎందుకు వాడతారు, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, అంటే HTML అంటే ఏంటి, లేదా ఇంకా చాలా రావచ్చు. ఇవన్నీ బేసిక్గా మనం 2 టైప్స్లో మనం డివైడ్ చేసుకోవచ్చు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే కమాండింగ్ లాంగ్వేజ్లో, అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక చాట్ జీపీటీలోకి వెళ్ళి మనం కమాండ్ ఇచ్చాం. ఏంటి అంటే, నాకు ఈ స్టైల్ పిక్చర్ నాకు కావాలి, ఈ స్టైల్లో నేను కనిపించాలి, లేదా జెమినీ ఏఐకి వెళ్ళి ఈ స్టైల్లో నా పిక్చర్ చేంజ్ చెయ్యు అని చెప్తున్నాం. సేమ్ వైజ్ అంటే అలానే లైక్ వైజ్ మనం కమాండ్స్ ఇస్తాం. కమాండ్స్ అంటే ప్రోగ్రామ్ ఇస్తాం. అంటే నాకు ఈ సాఫ్ట్వేర్ నాకు క్రియేట్ చెయ్యు, ఇలా ఈ స్టైల్లో కావాలి అని చెప్పి. సో ప్రోగ్రామ్ ఎలా ఇస్తాం సాఫ్ట్వేర్స్కి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద్వారా ఇస్తాం. అంటే జావా అవ్వచ్చు, సి అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అసలు ఇవన్నీ ఎలా ఇస్తాం, ఎక్కడ ఇస్తాం, మనం ఈ ఛానల్లో నేర్చుకోబోతున్నాం. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ నేనేం చేయాలనుకుంటున్నానంటే, వెబ్సైట్స్, నేను ఆల్రెడీ చెప్పా కదా, మనం వెబ్సైట్స్ క్రియేట్ చేయాలి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావాలి. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని మనం 2 టైప్స్ ద్వారా డివైడ్ చేయొచ్చు. ఆ 2 టైప్స్కి వెళ్ళే ముందు నేను మీకు ఒక సింపుల్ వెబ్సైట్ని ఒక డెమో ఇవ్వబోతున్నా. లెట్సే మనం ఒక బేసిక్ వెబ్సైట్లో ఉన్నాం. ఏదో ఒక వెబ్సైట్ తీసుకుందాం. లెట్సే ఫిజిక్స్ వాళ్ళ వెబ్సైట్. నేను ఈ వెబ్సైట్లోకి వెళ్ళా. మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో, మొత్తం ఏదైతే ఈ ఆప్షన్స్ చూస్తున్నారో, ఆల్ కోర్సెస్, విద్యాపీఠ, అప్ స్కిల్లింగ్ అండ్ ఇవన్నీ, లాగిన్, రిజిస్టర్, ఇదంతా ఫ్రంట్ ఎండ్. అంటే మనం ఏదైతే మనకి పైన కనిపిస్తుందో ఇదంతా ఫ్రంట్ ఎండ్. అంటే ఇదంతా ఫ్రంట్ ఎండ్ అండ్ డిజైన్ చేసేది ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్. ఓకే, సో ఐఎమ్ నోటింగ్ దిస్ డౌన్. ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్. నెక్స్ట్, లెట్స్ సే నేను ఈ ఫ్రంట్ ఎండ్ అయితే నాకు ఓకే, అంతా బాగానే ఉంది. ఇది క్లిక్ చేసి ఇంకొక ప్లేస్లోకి వెళ్ళా, లేదా లెట్స్ సే నేను లాగిన్ క్లిక్ చేసా, లాగిన్ బటన్ క్లిక్ చేసా. అండ్ నేను నెంబర్ ఇవ్వబోతున్నా, ఎనీథింగ్. ఓకే, సో ఇది తీసుకొని, ఇది ఫ్రంట్ ఎండ్. అంటే నాకు ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ ఒక బటన్, ఇక్కడ ఒక స్పేస్, టెక్స్ట్ ఏరియా, ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ఇదంతా ఇచ్చి నేను ఎప్పుడైతే రిక్వెస్ట్ OTP అని కొడతానో, ఈ నా నెంబర్ ఏదైతే ఉందో ఒక డేటాబేస్లోకి వెళ్తుంది, అంటే బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి అది కన్ఫిగర్ చేసుకొని అప్పుడు నా మొబైల్లోకి OTP రావడం అనేది జరుగుతుంది. సో దాన్ని బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అంటారు. సో బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ వేరుంటాయి. ఐ హోప్ మీకు అర్థమైంది ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి. ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్కి వస్తే మనకి HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్,
ఇది బేసిక్ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి 3 లాంగ్వేజెస్ వాడతాం. అవి ఏంటి, అవి ఎలా వర్క్ చేస్తాయి అనేది రాబోయే కోర్సెస్లో చూద్దాం మనం. సో బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్కి వస్తే, సో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ అంటే పైన ఏదైతే మనకు కనిపిస్తుందో స్క్రీన్ పైన, అది వాటన్నిటిని ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ అని అంటారు. ఇవి ఈజ్ HTML, CSS ఆర్ జావా స్క్రిప్ట్. బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్కి వస్తే డేటా ఏదైతే నా ఫోన్ నెంబర్ ఉంది, ఆ డేటా ఏదైతే బ్యాక్ ఎండ్లో స్టోర్ అవుతుందో వాటిని బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ అని అంటారు. సో నా డేటాని నేను స్టోర్ చేసుకోవడానికి నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్ వాడచ్చు బేస్డ్ ఆన్, ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తున్నా, నాకు సాఫ్ట్వేర్ క్రియేట్ చేయమని నాకు ఫిజిక్స్ వాళ్ళు ఇచ్చారనుకోండి. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి నేను నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటా. అది ఏదైనా కావచ్చు. మనం ఒక వెబ్సైట్ ఏ ప్రోగ్రామింగ్ బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్, ఫ్రంట్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూస్ చేసైనా చేయొచ్చు, కాంబినేషన్ ఏదైనా అవ్వచ్చు. కానీ అల్టిమేట్గా క్లయింట్ ఎలా కావాలనుకుంటున్నారో మనం అలా ప్రోగ్రామ్ చేస్తాం. సో అది లైన్ 1 నుంచి మనం లైన్ వాటెవర్ అంతవరకు ఈజీగా నేను సింపుల్ ప్రాసెస్లో ప్రతి ఒక్కటి చెప్తా. చిన్న వీడియోస్ చేసి చెప్తా. ఐ హోప్ మీకు అర్థమవుతాయి. సో బ్యాక్ అండ్ లాంగ్వేజెస్ ఏంటి అంటే పైథాన్, మనం కోర్స్ స్టార్ట్ చేయబోయేది పైథాన్ నుంచే, జావా అండ్ లెట్స్ సే సి. ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, బట్ బేసిక్గా మనం ఈ 3 తీసుకుందాం. సో పైథాన్, జావా అండ్ సి లాంగ్వేజ్ అనేది మన అండర్స్టాండింగ్కి, మన ప్రోగ్రామింగ్ క్యాపబిలిటీస్ టెస్ట్ చేసుకోవడానికి సి లాంగ్వేజ్ వాడతాం. బట్ పైథాన్ మోస్ట్ ట్రెండింగ్ అండ్ జావా ఈజ్ ఎవర్ గ్రీన్, విచ్ ఐ కుడ్ సే. మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటా. అండ్ దట్ బీయింగ్ సెడ్, నేను ముందుకు వెళ్తున్నా ఇక్కడ నుంచి. లెట్స్ సే ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అర్థమైంది, కానీ అసలు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేను ఎలా రాస్తాను, లేదా అది ఎక్కడ స్టోర్ చేసుకుంటాను, లేదా అసలు నేను ఎక్కడ రాయాలి, అది ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఆ క్రియేట్ అయింది క్లయింట్ ఎలా వాడుకుంటాడు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నా సింపుల్ టిప్స్లో. ఇటువైపు మనిషి ఉన్నాడు, నెక్స్ట్ ఇటువైపు మషిన్ ఉంది. లెట్స్ సే నా ల్యాప్టాప్లో ఏదైతే నేను సాఫ్ట్వేర్ క్రియేట్ చేయబోతున్నానో ఆ మషిన్కి నేను నా లాంగ్వేజ్లో చెప్తాను, కానీ ఆ మషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో కంపైలర్ మారుస్తుంది. అంటే ఒక మీడియేటర్లా కంపైలర్ పనిచేస్తుంది. సో నా లాంగ్వేజ్ అంటే ఏంటి, హ్యూమన్ లాంగ్వేజ్. మనమందరం హ్యూమన్ లాంగ్వేజెస్ యూస్ చేస్తాం కాబట్టి డైలీ కమ్యూనికేషన్ కోసం బేసిక్ అండ్ గ్లోబల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం వాడతాం. ఓకే, అండ్ కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి, ఇది మెయిన్ పాయింట్. కంప్యూటర్ లాంగ్వేజ్ మెయిన్లీ కంప్యూటర్ ఏం అర్థం చేసుకుంటుంది అంటే బైనరీ లాంగ్వేజ్ అర్థం చేసుకుంటుంది. అంటే 1 0 0 1 ఎనీథింగ్, ఈ 2 వాటిలోనే ఉంటుంది. ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే 1 అంటే ఎస్ అని, 0 అంటే నో అని. ఓకే, సో కమాండ్స్ 2 టైప్స్లోనే ఉంటాయి. ఇప్పుడు మీరు అడగచ్చు, అన్న నేను ప్రోగ్రామ్ క్లయింట్కి అర్థమయ్యేలా రాయాలంటున్నావు, నెక్స్ట్ ఇది 1 0లో అర్థం చేసుకుంటుంది, ఇవన్నీ నేను అసలు ఎలా రాస్తా, ఇవన్నీ కంపైలర్ చూసుకుంటుంది, మనకు అవసరం లేదు. కానీ మీకు డీప్ నాలెడ్జ్ ఉండాలి అండ్ నేను అది మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నా కాబట్టి ఐ విల్ షో యూ హౌ కంపైలర్ అండర్స్టాండ్స్ అండ్ ట్రాన్స్లేట్స్ ఇట్. ఎస్, సో మీరు చూసుకుంటే ఇక్కడ యాస్కీ టేబుల్ అని ఇక్కడ ఉంది. అంటే కంప్యూటరు ఇక్కడ మీరు సరిగ్గా చూసుకున్నట్టయితే అన్ని న్యూమరిక్స్ ఉంటాయి. మనం ఏదైతే ఇంగ్లీష్ ఇస్తామో, అంటే మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ABC ఇవన్నీ మన కీబోర్డ్స్లో ఉంటాయి, అంతే కదా. ఇవన్నిటినీ అది న్యూమరికల్గా మార్చుకొని కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో అది మార్చుకుంటుంది, కంపైలర్ అనేది మారుస్తుంది. సో యాస్కీ అంటే ఏంటి, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ టేబుల్. అంటే ఒక స్టాండర్డ్ కోడ్ అనేది అంటే ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు అంటే అందరూ ఒకే పాత్లో ఉండాలి, అందరూ ఒకేలా ప్రోగ్రామింగ్ చేయాలనేది మెయిన్ ఆస్పెక్ట్ అనమాట. ఐ హోప్ మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది అర్థమై ఉంటుంది. నెక్స్ట్ వీడియో నుంచి మనం నేర్చుకోబోయేది పైథాన్ కోర్స్. అండ్ స్టార్టింగ్ మీరు
ఫస్ట్ అంటే మీకు ఏమేం నేర్పియబోతున్నా, నెక్స్ట్ ఏమేం మాడ్యూల్స్ ఉంటాయి, మనం ప్రతి వీడియో మీకు యాక్యురేట్గా వస్తుందని నేను అనుకుంటున్నా. అండ్ వస్తుంది, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. మనం ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఒక బోనస్గా పైథాన్లో ఎలా రాయాలి, నెక్స్ట్ అసలు ఎక్కడ రాయాలి, నా దగ్గర మొబైల్ తప్ప ఇంకేం లేదు అని అనుకునే వాళ్ళు నేను మీకు షో చేస్తా. సో మీరు మీ దగ్గర మొబైల్ అట్లీస్ట్ ఉంటుంది, లేదా ల్యాప్టాప్ ఉన్నా ఏమున్నా, మీరు ఎక్కడో ఏదో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఏదో చేయాల్సిన అవసరం లేదు. యాజ్ యువర్ బిగినర్, మీరు జస్ట్ గూగుల్లో పైథాన్ ఇంటర్ప్రిటర్ ఆన్లైన్ అని టైప్ చేసి క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ ఐ ప్రిఫర్ ప్రోగ్రామిస్ ఆర్ వన్ కంపైలర్ అండ్ పైథాన్ కంపైలర్ ఆన్లైన్, గీక్స్ ఫర్ గీక్స్, ఏదైనా ఓకే, బట్ ఐ మోస్ట్లీ ప్రిఫర్ ఆన్లైన్ ప్రోగ్రామిస్. ఓకే, మీకు ఇక్కడ ఒక ప్లేస్ ఇస్తారు, అంటే మీరు ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి. అసలు ఇక్కడ ఏమీ ఉండదు, మీరు మీ కోడ్ అండ్ రన్ బటన్, అండ్ ఇక్కడ మీరు ఏం కోడ్ చేశారో దానికి అవుట్పుట్ వస్తుంది, అంతే. సో లెట్స్ జస్ట్ ప్రింట్. అసలు ప్రింట్ అనే ఎందుకు రాయాలి అనేది కూడా మనం కోర్సులో నేర్చుకోబోతాం. హలో వరల్డ్ అండ్ hello Yogi Codes followers. As of now I have one follower, one subscriber in YouTube. Let's click run. Yeah, సో మీరు చూసుకుంటే ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. అంటే నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, లేదా ఇక్కడ నేను ఒక ఓటీపీ ఒక నెంబర్ ప్రింట్ నెంబర్ ఇవ్వాలనుకుంటాను. నా ఫోన్ నెంబర్ ఇచ్చాం, మనం రన్ కొట్టాం, అంటే సబ్మిట్ బటన్ కొట్టాం, ఇందాక నేను వెబ్సైట్లో చూపించినట్టు. ఇక్కడ బ్యాక్ ఎండ్లో స్టోర్ అవుతుంది నేనేమిచ్చినా సరే. అండ్ ఇలా స్టోర్ అవ్వడానికి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం రాసుకోవాలనుకుంటే ఇది సింటాక్స్, అంటే ప్రింట్ అనేది మనం రాయాలి ఏం ప్రింట్ చేయాలనుకున్నా. ఐ హోప్ మీకు అర్థమైంది. అండ్ రాబోయే రోజుల్లో మనం ప్రతి ఒక్కటి నీట్గా క్లీన్గా అర్థం చేసుకుంటాం. అండ్ ప్రతి ఒక్కటి నేను 1 by 1 మీకు అర్థమయ్యేలా చెప్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు వచ్చారు అని అంటే అట్లీస్ట్ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ.